హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్గా ఇంట్లోనే త్వరగా చేసుకొని టేస్టీ అయిన ఎగ్ బుజ్ రెసిపీని చూపించబోతున్నాను. రోటీలోకి, రైస్లోకి, రెండిట్లోకి ఒకే సూపర్ డిష్ కావాలంటే ఈ ఎగ్ బుజ్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. సో లేట్ ఎందుకు, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కళాయిలో నేను 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను. హీట్ ఎక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాక 2 రెమ్మలు కరేపాకు వేసుకున్నానండి. కరేపాకు వేస్తే వాసన మనల్ని ఆకట్టుకుంటుంది కదా, సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను 2 రెమ్మలు కరేపాకు వేసుకున్నాను. ఉప్పు సరిపడా వేసుకుంటున్నాను. ఇలా ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఉల్లిపాయలను మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు ఫ్రై చేయండి. సో ఇప్పుడు ఉల్లిపాయలు సగం వేగిపోయి చూసారా, ఇలా ఉన్నప్పుడు 2 పచ్చిమిర్చిని వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకుంటే మనకి చాలా టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంత కారము, 1/2 టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. పెప్పర్ పౌడర్ వేయడం మూలంగా మన ఎగ్ బుజ్జికి టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుందండి. ఆ తర్వాత నేను 4 కోడిగుడ్లను ఇలా చక్కగా కొట్టి ఇందులో వేసుకున్నాను. 2 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్ మీదే నేను స్టవ్ని మూత పెట్టుకున్నాక 1/2 టీ స్పూన్ అంతా కిచెన్ కింగ్ మసాలా పౌడర్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మసాలా వేసి బాగా కలిపాను కదా, ఫ్లేమ్ తక్కువగా పెట్టడం చాలా ముఖ్యమండి. ఈ ఎగ్ బుజ్జు చాలా సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతే టిప్స్ అన్నీ మీకు ఎగ్ బుజ్జు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి చక్కగా ఎగ్ బుజ్ని ఇలా కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలాలన్నీ పట్టుకున్నాయి కదా బాగా, సో 2 నిమిషాలు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా మనకు ఎగ్ బుజ్జు అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది కదా. ఇలా వేడి వేడి అన్నంలో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా ఎక్కువగా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను కొత్తిమీరని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేయడం మూలంగా అరోమా అనేది చాలా బాగుంటుంది కర్రీకి. మీరైతే ఎగ్ బుజ్జిని ఎలాగా ఇష్టపడతారు, రోటీలోకా అన్నంలోకా అనేది నాకు కామెంట్ రూపాన తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి సింపుల్ అయిన హోమ్ ఫుడ్ రెసిపీ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.